ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరము కూడా 31st నైట్ ప్రార్థనకు సిద్ధపడుతున్నాం. నూతన సంవత్సరపు ఆరాధనకు సిద్ధపడుతూ ఉన్నాము. చాలామంది వాగ్దానాల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. ఈ 31st నైట్ దేవుడు ఏ వాగ్దానము నాకు ఇవ్వబోతున్నారో అనేది. వాగ్దానాలు అనేవి ఉన్నవా? వాగ్దానాలు అనేవి మనము నమ్మవచ్చా? అసలు వాగ్దానాలు ఈ లోకంలోనికి ఉన్నవి. లోకానికి వచ్చింది వాగ్దానాలు పునాది బైబిల్ నందే అసలు మనకు ప్రారంభం. మరే ఇతర గ్రంథాలలో కూడా లేవు. వాగ్దానాలను దేవుడు చేస్తాడు, పొందుకునేది మానవులు అని నేర్పిందే బైబిలు. వీటన్నిటినీ బైబిల్ నుండి కాపీ కొట్టుకొని మనుషులు వారి స్వలాభం కొరకు ఇష్టము వచ్చినట్లు చేసుకున్నారు. దేవుడు పెట్టిన ఆజ్ఞలు పాటిస్తే పాపం చేయడానికి వీలు కుదరదు గనుక సొంత ధర్మశాస్త్రాలు మానవుడు రాసుకుంటున్నాడు. ఆ గ్రంథాలు ఈనాడు ఈ లోకంలో బాగానే చలామణిలో ఉన్నాయి. వాగ్దానం అంటేనే బైబిల్ నుండి పుట్టింది. వాగ్దానం యొక్క జన్మస్థలం బైబిలే. వాగ్దానాలు అనేది ఈ లోకంలో రకరకాల చాట్లు ఉన్నప్పటికీ కూడా బైబిలే కేంద్రము అని గమనించాలి. యెహోవా దేవుడు నూతన సంవత్సరాన ఒక్కో సంవత్సరానికి ఒక్కొక్క వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో చేశారు. వాటిని నెరవేర్చారు. అవి ఇప్పటికీ మరి ఎప్పటికీ ఈ భూమిపై అలాగే నిలబడిపోయి ఉన్నాయి. నేను చెప్పాలి అంటే యెహోవా దేవుడు చేసే వాగ్దానాలు తాత్కాలికమైనవి కాదు. సర్వకాలము ఎల్లకాలము ఈ భూమి ఉండేంత వరకు ఉండగలిగినవి. దేవుడు చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా నమ్మవచ్చు. అవి ఖచ్చితంగా మంచివి. మన మేలు కోరి దేవుడు చేస్తాడు. ఈనాడు మంత్రులు కానీ, స్నేహితులు కానీ, రాజకీయ నాయకులు, ఇలాగున బంధువులు కానీ ఎన్నో వాగ్దానాలు చేస్తారు. అవన్నీ కూడా నమ్మవచ్చు, నమ్మలేకపోవచ్చు. వాటిలో స్వార్థం ఉంటుంది. అవి ఈ లోక వ్యసనాలతో, పాపముతో కూడుకునేవి. వాటిలో మోసం ఉండొచ్చు. కానీ సృష్టికర్త చేసిన వాగ్దానములో అద్భుతము, ఆశ్చర్యము, ఒక తృప్తి, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము ఉంటాయి. బైబిల్ నందు చారిత్రాత్మకమైన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆదికాండము 6వ అధ్యాయములో గనక మీరు చూస్తే దేవుడు నోవహుకు వాగ్దానం చేశాడు. లోకమంతా నశిస్తారు, జలప్రళయం వచ్చేస్తుంది, నీ కుటుంబం కొరకు ఒక ఓడను చేసుకోమని దేవుడు చెప్పాడు. అలాగే జరిగింది. ఆయన కుటుంబం మాత్రమే సజీవంగా ఉండగలిగారు. ఈనాడు ఈ లోకములో ఉన్న జనాంగము అంతా నోవహు జనాంగమే. ఒక్కడు కూడా వేరే ద్వారా జన్మించిన వారు లేరు. జన్మించడానికి జలప్రళయంతో ఒక నోవహు కుటుంబం తప్ప ఇంకెవ్వరూ బ్రతికి ఉండలేదు. కనుక ఆయన వాగ్దానము చారిత్రాత్మకము. ఆయన దానిని నెరవేర్చారు. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచి, నిన్ను అనేకమైన జనములకు తండ్రిగా చేస్తాను అని చెప్పారు. అబ్రహాం ద్వారానే ఈ లోకములో ఉన్న సకల జాతులు ఉద్భవించాయి. అబ్రహాము కాలములో అప్పటికి ఎక్కువ మంది జనాభా లేరు. అబ్రహాము సంతానమే. కానీ ఈనాడు 150 పైన క్రైస్తవ దేశాలు, 70కి పైగా మహమ్మదీ దేశాలుగా అయి ప్రపంచమంతా నిండి ఉన్నారు. భారతీయులు ఆదికాండం 10వ అధ్యాయము 16వ వచనములో ఆర్యులు గాని, ద్రావిడులు గాని వీరు కూడా అబ్రహాము సంతానమే. వాగ్దానం చూశారా ఎలా నెరవేరినదో? ఇవి వాగ్దానాలంటే.
వాగ్దానములో ఆయన చిత్తం ఉండాలి, ఆయన దైవత్వము ఉట్టిపడాలి, అది పొందుకున్న వారికి మేలు కూడా కలగాలి. అంతేగాని ప్రియ దేవుని బిడలారా, ఏది పడితే అది వాగ్దానము అని అనుకోవడానికి లేదు కదా. కనుక దేవుడు చేసే వాగ్దానాలంటే బైబిల్ నందు ఎలా ఉన్నాయో చూడండి. సంఖ్యాకాండము 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు, పశ్చాత్తాపడ్డానికి ఆయన నరమాతుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఆయన వాగ్దానాలు ఎలా ఉంటాయో మీరు గమనించండి. ఆయన మాట ఇచ్చాడు మీకు అంటే ఆయన తప్పకుండా కూడా నెరవేరుస్తారు. ఆయన వాగ్దానాలు అంత గట్టిగా ఉంటాయి. యెహోషువ 21:43 యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చిదని చెప్పిన దేశమంతయు ఇశ్రాయేలీయులకి అప్పగించాడు. వారు దానిని స్వాధీనపరుచుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఎన్నో విషయాలని మనం గమనిస్తాం. కనుక ఆయన వాగ్దానాలు నిజమైనవి. కనుక ఈ ఉదయకాలం మందు ఆయన నీకు వాగ్దానం చేశారు అంటే తప్పకుండా కూడా వాగ్దానమును నెరవేర్చే దేవుడు. దేవుని సన్నిధానములో ఆయన వాగ్దానము ఇవ్వమని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయండి. ఆయన ద్వారా చక్కని వాగ్దానాన్ని పొందుకోండి, దాన్ని ప్రార్థించండి, దేవుడు నెరవేర్చులాగున. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వాగ్దానములు ఎన్నటెన్నటికీ కూడా అవి నిలకడగా ఉండేవి. మీరు మాట ఇచ్చి వెనక్కి తీసుకోవడానికి మీరు మానవుడు కాదు. మీ వాగ్దానాలన్నీ కూడా గట్టిగా స్థిరంగా ఉండేవి. ఈ ఉదయకాలం ముందు ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వారందరికీ కూడా ఒక వాగ్దానమును మీరు దయచేయండి. ఆ వాగ్దానమును పొందుకున్న వారు అది స్వతంత్రించుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతున్నారు. మీ బిడ్డలను ప్రభా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరిచి ఈ సంవత్సరం అంతా కూడా మా కుటుంబాలని ప్రభా మీకు స్తోత్రాలు నాయన. మా ప్రాంతాన్ని కాచి కాపాడినందుకు మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభా మీ దీవెన ఆశీర్వాదాలతో నూతన సంవత్సరంలో మేమందరము అడుగు పెట్టడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు